సమ్మక్క సారక్క జాతర ఆర్టీసీ యాజమాన్యానికి అంది వచ్చిన అవకాశంగా మారింది. 2 ఏళ్లకోసారి జరిగే ఈ జాతరతో 20 నుండి 30 కోట్ల లాభం సమకూరనున్నది. గత జాతరకు 2,500 బస్సులను వినియోగించిన ఆర్టీసీ ఈసారి ఏకంగా ఆ సంఖ్యను 3,159కి పెంచింది. 40,000కు పైగా ట్రిప్పులు తిప్పేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. దాదాపు 25 లక్షల మంది ప్రయాణికుల్ని మేడారం జాతరకు తీసుకొచ్చి తిరిగి గమ్యస్థానాలకు చేర్చేందుకు ఆర్టీసీ రెడీ అయింది. గద్దెల దగ్గరికి కేవలం ఆర్టీసీ బస్సులను మాత్రమే అధికారులు అనుమతిస్తున్నారు. మిగతా ప్రైవేట్ వెహికల్స్ ని గద్దెలకు 5 కిలోమీటర్ల దూరంలోనే ఆపేస్తున్నారు. దీంతో ఆర్టీసీకి అదనపు ఆదాయం వచ్చే వీలు కలిగింది. మిగతా ఆపరేటర్లతో పోల్చితే ఎక్కువ ఛార్జీలు వసూలు చేసినప్పటికీ గద్దెల వరకు వెళ్లొచ్చనే అభిప్రాయంతో భక్తులు ఆర్టీసీకే ప్రాధాన్యం ఇస్తున్నారు. దీన్ని అవకాశంగా తీసుకున్న యాజమాన్యం ప్రయాణికుల అప్ అండ్ డౌన్ ఫేర్ ఒకేసారి వసూలు చేస్తూ రాబడి పెంచుకుంటోంది. అటు భక్తులకు కూడా సౌకర్యాలు కల్పిస్తూనే ఆర్టీసీ లాభాలను ఆర్జిస్తోంది. ఇకపోతే పోయినసారి జాతరకు భిన్నంగా ఈసారి ఆర్టీసీ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి బస్సుల్ని నడుపుతోంది. 32 డిపోలకు చెందిన బస్సుల్ని ఇందుకు వినియోగిస్తోంది. హైదరాబాద్ ఎంజీబీఎస్ నుండి ప్రతి 20 నిమిషాలకు బస్సు, వరంగల్ హన్మకొండలోని ప్రత్యేక సెంటర్ల ద్వారా నిమిషానికో బస్సు నడిపేందుకు ఏర్పాట్లు సిద్ధం చేసింది. వరంగల్లోని ములుగు రోడ్డు సెంటర్ నుండి మేడారం వరకు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చూసేందుకు ఆర్టీసీ ప్రత్యేకంగా సిబ్బందిని నియమించింది. జాతరకు ప్రత్యేక శోభ తెచ్చేందుకు 1000 కొత్త బస్సుల్ని ఉపయోగిస్తోంది. ఒక 1000 బస్సుల్ని, కొత్త బస్సుల్ని మునిపెన్నడు లేని విధంగా ప్రతిసారి కూడాను ఆల్రెడీ తిరుగుతున్న బస్సుల్ని తిప్పేవాళ్ళం. ఇది అంటే కొత్త బస్సుల వల్ల మనకి ఈ జాతరకి ఒక కొత్త కళ రావడానికి అవకాశం ఏర్పడింది. ఎంజీబీఎస్ టు మేడారం జాతర వరకు బస్సులు తిప్పలేదు ఆర్టీసీ. హైదరాబాద్ నుంచి మారుమూల ప్రాంతాల నుంచి అంటే సబర్బన్ ఏరియా నుంచి తిప్పేది, అయితే బస్టాండ్ నుంచి ఎంజీబీఎస్ నుంచే తిప్పుతుంది. మేడారం జాతరకొచ్చే భక్తులకు సేవలు అందించేందుకు ఆర్టీసీ ఇప్పటికే విస్తృత ఏర్పాట్లు చేసింది. ఆర్టీసీ ఎండీ ప్రసాదరావు స్వయంగా మేడారం వెళ్లి ఏర్పాట్లను పర్యవేక్షించారు. అటు ఆర్టీసీ చైర్మన్ సత్యనారాయణరావు సైతం మేడారం జాతరకు ఆర్టీసీ చేస్తున్న సేవలను స్వయంగా పరిశీలించారు. 1 కోటి మంది భక్తులు వచ్చే మేడారం జాతరకు నేరుగా భక్తులను గద్దె వద్దకు తీసుకొచ్చేది మాత్రం ఆర్టీసీ బస్సే. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని 2 ఏళ్లకు మారు వచ్చే మేడారం జాతర కష్టాల కడల నుండి గట్టెక్కిస్తోంది. మేడారం జాతరలో భక్తుల సేవ పేరుతో ఆర్టీసీ స్వామి కార్యం, స్వకార్యం 2 నెరవేర్చుకుంటుంది. వీడియో జర్నలిస్ట్ సాంశీరావుతో కలిసి నాగరాజు, టీ న్యూస్, వరంగల్.